ఆచి చికెన్ మసాలా. ఇరాన్ తో భీకర యుద్ధ నేపథ్యంలో అమెరికా సంచలన ప్రకటన చేయనున్నట్టు తెలుస్తుంది. కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. దాంతో ఇప్పుడు అందరి చూపు ట్రంప్ పైనే ఉంది. ఇరాన్ తో యుద్ధానికి ముగింపు పలుకుతారా లేక ఇంకేమైనా నిర్ణయం తీసుకుంటారా అన్న ఉత్కంఠ నెలకొంది. They showed about 250,000 people in a square saying how much they love Khomeini. Totally AI generated. It never took place. The media knew it didn't take place, but they built it up like they have great support. They don't have support. And that whole rally that they had 4 days ago, that they said was fake. It was AI generated. AI can be very dangerous. We have to be very careful with it, but the rally, because I was actually surprised to see, because I know how much the people hate this leadership. This leadership has destroyed the country. The rally that everybody, including ABC fake news, your network is the worst, but everybody put that rally on like, oh, and even I was surprised. I looked. It turned out, I found out today, it was a totally AI generated fake news story put out by news organizations in the U.S. and elsewhere, and honestly, they really shouldn't be allowed to do it. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. అనుష, డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారో అని కూడా సర్వత్రా ఆసక్తికరంగా కొని ఉంది. ఎందుకంటే యుద్ధం ప్రారంభమై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అంతమందించి 2 వారాలు దాటినా ఇరాన్ లో ఇంకా పాలనా యంత్రాంగం మాత్రం కొనసాగుతుంది. దీంతో వెనిజులా మాదిరిగానే అక్కడ వనరుల పైన పెత్తనం చేయాలని డొనాల్డ్ ట్రంప్ ఆశ అయితే పెట్టుకున్నాడు. అయితే ప్రస్తుతము ఇరాన్ మాత్రము ఒక రేంజ్ లో రిటాలియేట్ చేస్తుంది. ప్రత్యేకంగా టెల్ అవీవ్ నగరం పైన చెప్పాలి అంటే ఇజ్రాయెల్ పైన భీకర దాడులు చేస్తుంది. ఏకంగా దాదాపు 100ల సంఖ్యలో బాలిస్టిక్ మిసైళ్లతో కూడా ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ నగరం పైన విరుచుకుపడింది. అయితే కొన్ని ఐరన్ డోమ్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ రక్షణ కవచం కూడా ఆ బాలిస్టిక్ మిసైల్ నుంచి తప్పించుకోలేకపోయింది. సో అయితే ఇప్పుడు ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఆయువు పట్టైన కర్గ్ ఐలాండ్ పైన కూడా డొనాల్డ్ ట్రంప్ మాత్రం ప్రత్యేకంగా దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దాన్ని చేజిక్కించుకోవాలని కూడా చూస్తున్నారు. దాన్ని ఆక్యుపై చూసుకోవాలని చూస్తున్నారు. ఏకంగా దాన్ని ఆక్రమించాలని కూడా ప్రణాళికలు కూడా చేస్తున్నారు. అయితే ఇప్పటికీ తమ దళాలు జరిగిన దాడుల్లో అక్కడ చాలా భాగం ధ్వంసమైందని, మరిన్ని దాడులు జరగచ్చని కూడా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు స్వాధీనం అవకాశాలు పరిశీలిస్తున్నామని కూడా డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధికారులను కూడా ఉటంకిస్తూ ఒక అంతర్జాతీయ ప్రముఖ మీడియా కథనం కూడా వెలువరించింది. అయితే హార్మోజ్ లో అంతరాయాలు సాగితే ఈ దిశగా ట్రంప్ సేనలు ముందుకు వెళ్లనున్నాయని కూడా తెలుస్తోంది. అందుకోసము బలగాలను గ్రౌండ్ ఆపరేషన్ కి దిగాల్సి ఉంటుందని కూడా అమెరికన్ ట్రూప్స్ కి కూడా ఆదేశాలు ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే కర్గ్ ద్వీపంలో గ్రౌండ్ ఆపరేషన్ సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. హార్మోజ్ లో చేర్చే ప్రయత్నాలు నిలిచిపోతే మాత్రం ఆ ఆలోచన మారొచ్చని కూడా ఒక వైట్ హౌస్ సీనియర్ అధికారి కూడా పేర్కొన్నారు. అయితే ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఈ ద్వీపం, ఈ ఐలాండ్ అనేది కూడా చాలా కీలకం కావడంతో దానిని ఎలా ఆక్యుపై చేసుకోవాలి అనేది కూడా డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే దీనిపైన కూడా డొనాల్డ్ ట్రంప్ 4 దశల్లో కూడా దీనిపైన గ్రౌండ్ ఆపరేషన్ చేయాలని కూడా నిర్ణయించుకున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ట్రంప్ తన చమురు హబ్ పైన కూడా ఒకవేళ ఇరాన్ నియంత్రణ కోల్పోతే ఇరాన్ నాశనం అవుతుందని కూడా యుఎస్ సెనేటర్ లిండ్సే గ్రహాం కూడా వ్యాఖ్యలు చేశారు. అయితే యుద్ధం స్వరూపాన్ని కూడా ఈ కర్గ్ ఐలాండ్ ఎవరైతే దీన్ని నియంత్రిస్తారో దాన్ని మొత్తం యుద్ధం స్వరూపాన్ని కూడా నియంత్రించగలుగుతారనేది కూడా ఈ ఆపరేషన్ 4 దశల్లో కూడా జరగచ్చని కూడా అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. తొలతో ద్వీపంలోని ఇరాన్ రాడార్లు, గగనతల రక్షణ వ్యవస్థలో, యాంటీ షిప్ క్షిపణులు, బ్యాటరీల పైగా భారీగా దాడులు చేయాలని, దాని ద్వారా గ్రౌండ్ ఆపరేషన్ చేసే దళాలకు ప్రమాదం తగ్గుతుంది అనేది కూడా అంచనా వేసి ఒక వాళ్ళ ప్లాన్ లో కూడా ఉన్నట్లు కూడా అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించాయి. తర్వాత ఐలాండ్ లో నార్త్ సైడ్ ఉత్తర భాగంలో ఉండే ఎయిర్ స్ట్రిప్ స్వాధీనం చేసుకోవడంపై కూడా దృష్టి పెట్టాలని, ఆ ఎయిర్ స్ట్రిప్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ IRGC కోర్ నియంత్రణలో ఉంటుందని, ఒకసారి దానిని స్వాధీనం చేసుకున్న తర్వాత
యుఎస్ దళాలను C-130 సూపర్ పెర్క్యులస్ చినుకు హెలికాప్టర్లతో తరలించే అవకాశం ఉందని కూడా అంచనా వేశారు. ఆ తర్వాత చమురు నిల్వ క్షేత్రాలు వంటి కీలకమైన మౌలిక సదుపాయాలను స్వాధీనం చేసుకునే కూడా అవి కదులుతాయనేది కూడా ఒక ప్లాన్ రూపొందించినట్లు కూడా అంతర్జాతీయ మీడియా సంస్థ కథనాలు కూడా వెలువడ్డాయి. తుది దశలో ల్యాండింగ్ ప్లాట్ఫామ్ డాక్స్, ఆంబిబియస్ ట్రాన్స్పోర్ట్ డాక్, ఎల్పిడి నుంచి కూడా మరిన్ని దళాలను కూడా తరలించే యోగం ప్లాన్ చేసినట్లు కూడా తెలుస్తోంది. అయితే నౌకలతో పాటు ఇలా పలు ప్రత్యేకంగా దీనిపైన ప్లాన్లు కూడా 4 దశల్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా అమెరికా భావించిందని, అయితే నౌకలతో సముద్ర మార్గం ద్వారా బలగాలను యుద్ధ క్షేత్రానికి కూడా తీసుకువస్తుంటారు. అలాగే ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్లను ఇరాన్ దళాల నుంచి వచ్చే ముప్పుని పసిగట్టి దాడి చేసేందుకు సమీప జలాల్లో గస్తీకి కూడా యూజువల్ గా తిరుగుతూ ఉంటాయి. సో ఇరాన్ ఇంధన రంగానికి కాయర్గా ఐలాండ్ అత్యంత కీలకము. పర్షియన్ గల్ఫ్ లో ఉన్న ఈ ద్వీపం నుంచి ప్రధానంగా ఆ దేశ చమురు ఎగుమతులు కూడా జరుగుతుంటాయి. అందుకే దీనిని ఇరాన్ ఆర్థిక కిరీటంగా కూడా అభివర్ణిస్తుంటారు. ఈ టెర్మినల్ లో ఒకేసారి 10 సూపర్ ట్యాంకర్ల లోడ్ చేసే అవకాశం ఉంటుంది. రోజుకి 1 మిలియన్ బ్యారెళ్ల మేర లోడింగ్ సామర్థ్యం కలిగి ఉంది. ప్రస్తుతం ఇరాన్ పైన బాంబుల వర్షం కురుస్తున్నప్పటికీ ఈ ద్వీపంలో కార్యకలాపాలు యథావిధిగా సాధారణంగానే కొనసాగుతున్నాయి. ఇరాన్ తీరానికి సుమారు 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఐలాండ్ తన చమురు ఎగుమతుల్లో 90% ఇక్కడ నుంచే కూడా నిర్వహిస్తుంది. సహజ మంచినీరు కలిగిన అతి కొద్ది గల్ఫ్ ద్వీపాల్లో ఇది ఒకటి కావడం గమనార్హము. దీంతో ఇక్కడ శతాబ్దాలుగా వాణిజ్య కార్యకలాపాలు కూడా జోరందుకున్నాయి. దేశ చమురు క్షేత్రాలను అంతర్జాతీయ మార్కెట్లకు మధ్య ప్రధానమైన లింక్ కూడా ఇరాన్ కి కూడా మారిపోయింది. సో అయితే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు దీనిపైన ప్రత్యేకంగా ఒక ప్రకటన చేస్తారంటూ కూడా అమెరికా మీడియా కోడై కూస్తోంది. ఇరాన్ తో సంధి చేసుకునేటందుకు సీజ్ ఫైర్ పైన కూడా డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలో ఉన్నట్టు కూడా అమెరికా మీడియా కథనాలు వెలువరుస్తున్నాయి. మరి డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో అని సర్వత్రా ఆసక్తిగా ఉంది. అనుష. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.